నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు కోర్టుల అక్షింతలు, మరోవైపు మేధావుల పెదవి విరుపులు, నిపుణుల హెచ్చరికలు, వేటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదు అంటూ రెచ్చిపోతున్నాడు. అంతేకాదు, అమెరికా గొయ్యిను పాతాళానికి తవ్వుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలకు అమెరికా అప్పీళ్ల కోర్టు గట్టి దెబ్బ తగిలింది. ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించి ఈ సుంకాలను అమలు చేశారని కోర్టు తేల్చింది. అయితే సుంకాలు తక్షణం రద్దు కాకుండా అక్టోబర్ వరకు అమల్లో ఉండేలా అనుమతిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ట్రంప్కు సమయం ఇచ్చింది. 7-4 తేడాతో వెలువడిన ఈ తీర్పు ట్రంప్ విస్తృతంగా ఉపయోగించిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం పరిమితులను తేల్చి చెప్పింది. చట్టం అధ్యక్షుడికి జాతీయ అత్యవసర పరిస్థితులపై విస్తృత అధికారం ఇస్తుందే గానీ ప్రత్యక్షంగా సుంకాలు లేదా పన్నులు విధించే అధికారాన్ని మాత్రం ఇవ్వదని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. తీర్పుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఆయన అప్పీళ్ల కోర్టు తప్పు చేసిందని, చివరకు అమెరికా గెలుస్తోంది అన్న ఆయన సుప్రీంకోర్టులో పోరాడతానన్నారు. సుంకాలు రద్దయితే అమెరికా ఆర్థికంగా బలహీనపడుతుందని, తయారీ రంగం, రైతులు, కార్మికులు నష్టపోతారని ఆయన హెచ్చరించాడు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇతర దేశాలు అమెరికాపై అన్యాయ సుంకాలు విధించాయన్నాడు. ఇప్పుడు అమెరికా తన శక్తిని ఉపయోగించి తాను అనుకున్న రీతిలో వాణిజ్యాన్ని మలుచుకుంటోందని, అమెరికాను తిరిగి ధనిక బలమైన దేశంగా మారుస్తానన్నాడు ట్రంప్. ప్రపంచ దేశాల్లో చులకనైన అమెరికా ప్రతిష్టను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత దయనీయ స్థితికి తీసుకెళ్తున్నాడని విమర్శించాడు ఆ దేశ జాతీయ భద్రతా మాజీ సలహాదారు జేక్ సులీవన్. ట్రంప్ సుంకాల నిర్ణయాలు అమెరికాకు ఎక్కువ హాని కలిగిస్తాయన్నాడు. సుంకాల వల్ల ప్రపంచ పెద్దన్న అమెరికా ఇప్పుడు ఈసడించుకునేలా స్థాయికి ట్రంప్ దిగజార్చాడన్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సులీవన్ ట్రంప్ సుంకాలతో చైనా వరల్డ్ లీడర్గా పలు దేశాల నుంచి మన్నన పొందుతుందన్నాడు. అమెరికాపై చైనా పైచేయి సాధించేలా చేశాయన్నాడు. అనేక దేశాలు యుఎస్ బ్రాండ్ టాయిలెట్లో ఉందని అవహేళన చేస్తున్నాయన్నాడు. చైనా విశ్వసనీయత పెరుగుతుందన్న ఆయన భారతదేశం నుండి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలను 50% పెంచడం అనాలోచిత చర్య అని మండిపడ్డారు. రష్యా చమురు కొనుగోలు కేవలం బూచి మాత్రమేనని, పాకిస్తాన్ వివాదంపై ట్రంప్ మధ్యవర్తిత్వానికి భారత్ నో చెప్పడం వల్లే తాజా సుంకాలని కుండబద్దలు కొట్టాడు. అమెరికా సుంకాలు ఇండియా అమెరికా సంబంధాలను మరింత దిగజార్చుతాయన్నాడు. గతంలో డెమోక్రాట్లు ఇండియాతో బంధాన్ని పునర్నిర్మిస్తే ట్రంప్ తుంచేస్తున్నాడని ఆయన ఆక్షేపించారు. ట్రంప్ సుంకాలు ఇండియా, చైనాను కలిసి ఒకరి కోసం ఒకరు పనిచేసుకునేలా చేశాయన్నాడు. కీలక సమయంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమెరికాతో సుంకాల యుద్ధం, చైనాతో తిరిగి దోస్తీపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వత స్నేహితులు లేదా శాశ్వత శత్రువులు లేరు అని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయన్నారు. భారతదేశం ఎవరినీ శత్రువుగా పరిగణించదని, కానీ జాతీయ ప్రయోజనాలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, ప్రాంతీయ యుద్ధాలు అన్ని దశాబ్ద కాలంగా ప్రపంచాన్ని అస్థిరపరిచాయన్నారు. రక్షణ రంగంలో బయట దేశాలపై ఆధారపడటం ఇక సాధ్యం కాదన్న ఆయన, మన ఆర్థిక వ్యవస్థ భద్రత కోసం స్వదేశీ తయారీ తప్పనిసరి అయిందన్నారు. 2014లో భారత్ రక్షణ ఎగుమతులు 700 కోట్ల లోపుంటే నేడు అవి 24,000 కోట్లకు చేరాయన్నారు. భారత్ ఇకపై కేవలం కొనుగోలుదారు మాత్రమే కాదన్న ఆయన, ఎగుమతిదారుగా నిలుస్తోందన్నారు. పాకిస్తాన్పై ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దాడులు కొన్ని రోజుల యుద్ధంలా కనిపించినా దాని వెనుక ఏళ్ల తరబడి రక్షణ శాఖ సన్నద్ధత ఉందన్నారు.